ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా మూడోసారి ఈరోజు పోలవరం ప్రాజెక్టు సందర్శించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తయి మనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు ఒకసారి మాట్లాడుతుంది. సార్ ఎట్లా జరుగుతున్నాయి సార్ పనులు? పోలవరం ప్రాజెక్టులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడైతే డీవాల్ ఏదైతే ఉందో రేపు మొన్న జనవరిలో ప్రారంభించారు, రేపు డిసెంబర్ 25కి కంప్లీట్ చేయాలని షెడ్యూల్ ఏదైతే పెట్టామో దాన్ని వేళ పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా వస్తూ ఉన్నారు. అదేవిధంగా అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే సిపేజ్ అవుతూ ఉందో అది రేపొద్దుట దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం బట్రస్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇచ్చారో అది కూడా రేపు మేక్ కంప్లీట్ చేసేటువంటి విధంగా అది కూడా ఇవాళ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాం. డీవాల్ జరిగే లోపుగానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ మెయిన్ డ్యామ్ కూడా నిర్మాణం చేయాలి. దానివల్ల టైం కలిసి వస్తుందనే ఆలోచనతో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1లో అది రేపు ఏప్రిల్లో ప్రారంభించేటువంటి విధంగా దానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, అవరోధాలు ఏంటి, డిజైన్స్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అధికారులతో ఏజెన్సీలతో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాప్ 2లో వైబ్రో కాంపాక్షన్ ఏదైతే ఉన్నాయో ఆ పనులు కూడా ఈరోజు పరిశీలించడం జరుగుతుంది. ఈ రకంగా ఖచ్చితంగా రేపు 25 డిసెంబర్ కల్లా డీవాలు, అదేవిధంగా 27 డిసెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా అయితే ఆ షెడ్యూల్ని అనుక్షణం మరి చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 27 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం. అంటే నిర్వాసితులకు సంబంధించి ఎట్లాంటి న్యాయం చేయబోతున్నారు? అంటే 41 కాంట్రిబ్యూషన్ సంబంధించి కానీ, లేదంటే ఏజ్ కట్ ఆఫ్ సంబంధించి కానీ, ఈ సమస్యలో నేను చెప్తున్నారు దాంట్లో చెప్పి ఏదైతే చాలా క్లియర్గా నిర్వాసితులు అంటే ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో నిర్వాసితులు కూడా ఈ ప్రభుత్వానికి అంతే ముఖ్యం. ఎందుకంటే ఇది మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే మొన్న మీరు చూశారు నిర్వాసితులు ఏదైతే 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చాడు, 5 సంవత్సరాల్లో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవాలి. 10 లక్షలు ఇస్తానన్నాడు, 10 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ రోజు నిర్వాసితులు రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అని వాళ్ళు రోడ్డు ఎక్కారని అంటే మరి నిర్వాసితులు ఏ రకంగా మానసిక క్షోభను అనిపించారో లాస్ట్ గవర్నమెంట్లో చూసాం. ఇప్పుడు నిర్వాసితులు ఒకటే హ్యాపీగా మొన్న చెప్తూ ఉన్నారు, సంక్రాంతి మాకు ఒక 15 రోజుల ముందే వచ్చేసింది, 830 కోట్ల రూపాయలు ఏ దళారీ లేకుండా ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా మా అకౌంట్లో పడ్డాయి. అది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రోజనే కాదు, మాకు 2017లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మాకు 800 కోట్లు వచ్చినాయి. అప్పుడు ఆయనే ఇప్పుడు ఆయనే, చంద్రబాబు ఉంటేనే మాకు న్యాయం అనేటువంటి భావంతో ఇవాళ నిర్వాసితులు ఉన్నారు. ఖచ్చితంగా రేపు 2027 డిసెంబర్కి మేము ప్రాజెక్టు పూర్తి చేయాలని ఏదైతే అనుకుంటామో దానికి 1 ఇయర్ బిఫోర్గానే 2026 డిసెంబర్కే ఈ నిర్వాసితులకి అంటే ఫస్ట్ ఫేజ్ ఏదైతే 41.15 కాంటూర్కి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ఆ కాలనీలు కూడా కంప్లీట్ చేసి ఆ నిర్వాసితులు కూడా తరలిస్తాం. థ్యాంక్ యూ. ఇదే మొత్తంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అటు నిర్వాసితులు అంటే పోలవరం ప్రాజెక్టును కట్టడం ఏదైతే ఎంత ఇంపార్టెంట్ దానికి సంబంధించిన మొత్తం జీవితాలను త్యాగం చేసిన నిర్వాసితులు కూడా అదే దానికి సంబంధించి వాళ్ళని కూడా అంతే ముఖ్యంగా చూడాలి. కాబట్టి నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తూనే మరోవైపు అనుకున్న తేదీలోపు అంటే 2027 లోపు ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని చేసి చూపిస్తామని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు కూడా చెప్తున్న పరిస్థితి. విజయన్ చంటితో మన టీవీ పోలవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.